హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ రేణక్క యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మా బామ్మడిది మా చెల్లెది పెళ్లి రోజు అనమాట. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సందీప్ హాయ్. ఇప్పుడు దేవదాస్ అరే చూడరా చూడు. ఇంకోసారి అమ్మ నువ్వు చెప్పమ్మా. మా అమ్మ పళ్ళు అయితే ఎప్పటికీ మెరుస్తూనే ఉంటాయి. పళ్ళు మాత్రం మెరుస్తూనే ఉంటాయి. ఇక ఆ రోజు మేమైతే చిన్నగా పార్టీ లెక్క చేసుకున్నాం అనమాట. మా బామ్మర్ది మా చెల్లె మా ఇంటికే వచ్చిర్రు. బామ్మర్ది అంటే మేనమామ కొడుకు అనమాట. ఇక వాళ్ళు కూడా వాళ్ళ మేనమరదల్ని ఆయన వేసుకున్నాడు. ఇక ఆ రోజు ఇంత తలకాయ కూర, చికెన్ ఏమంటారు ఇక బగారా రైస్ వేసుకున్నాం మేమైతే. ఇక కేక్ కటింగ్ అయితే మా ఇంటికి వచ్చిర్రు, పిలిచినాం అనమాట. మేము పిలిస్తే వచ్చిర్రు. అరే రండిరా మా ఇంటికాడ వేసుకుందాం కేక్ కటింగ్, మా ఇంటికాడ చేద్దు రండి అని చెప్తే వచ్చండి. ఏ దానికైనా కొంచెం నాకు పిలవంగానే వస్తారు అని చెప్పేసి ఇక చాలాసేపటి దాకా వెలిగానే లేదు అది. ఇక కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇద్దరు సేమ్ మ్యాచింగ్ చిన్న చిన్న సంతోషాలే మనకు జీవితంలో మిగిలిపోయే గుర్తులు అనుకుంటాను. నేనైతే ఎట్లాంటి మూమెంట్ని కూడా నేను వదులుకోవాలనుకోను. అంటే వేరే వాళ్ళకైనా నా యానివర్సరీలు అయితే కూడా మ్యాక్సిమం నేను ఓనీకైతే మస్తు ట్రై చేస్తా. అట్లా కలిసినప్పుడు అందరం చిన్న చిన్న పార్టీలలో చిన్న ఇట్లా ఫంక్షన్లు అందరం కలిసి చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అని నా ఒపీనియన్. నా దృష్టిలో అయితే అట్లనే అనిపిస్తుంది. కానీ కొంతమందికి అది నచ్చదో తెలియదు. కానీ అంటే వీళ్ళని పిలుచుకుంటారు, లేకపోతే వీళ్ళు వస్తారు అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతారు. కానీ నాకైతే అట్లా ఎప్పుడు నలుగుట్లో కలిసి ఉండడం అంటేనే నాకు మస్తు ఇష్టం. ఎందుకంటే నేను ఇక అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నాకు అట్లా నచ్చుతుంది. అందుకే నేను వాళ్ళు రామన్నా కూడా మరీ రమ్మని చెప్పిన నేను మా ఇంటికి. ఆ రోజు వచ్చినందుకు అట్లా ఏదో చిన్నగా సెలబ్రేషన్ అయితే వేసుకున్నాం. కేక్ తెచ్చి వాళ్ళని కట్ చేయించినాం. వాళ్ళకి ఇంత సంతోషం అనిపిస్తుంది, మాకు ఇంత సంతోషం అనిపిస్తుంది. మా ఆయనకు కూడా ఎప్పుడు ఇంటి నిండా మనుషులు ఉంటేనే ఆయనకు మంచిగా అనిపిస్తుంది. ఎవరో ఒకరు వచ్చి పోతుంటేనే ఇల్లు మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆయన అయితే ఎప్పుడు చేస్తుంటాడు అనమాట. అందరితో కలిసిమెలిసి మనకు సాధ్యమైనంత వరకు ఎదుటల్లో నవ్విస్తూ మనం నవ్వుతూ ఉంటేనే మంచిగా ఉంటుంది. మన వల్ల ఒకరిని బాధ పెట్టి పైశాచిక ఆనందం పొందడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను అట్లాంటి మస్తు దూరం ఉంటుంది. ఇక ఆ రోజు అట్లనే మా చిన్న బిడ్డే, మా యారాల బిడ్డేది బర్త్డే ఉండే. ఇక ఆమెకు కూడా నేను కేక్ తీసుకుపోయిన వాళ్ళ ఇంటికే. వీళ్ళ కేక్ కటింగ్ అయిపోయాక ఆడికి పోయి ఆమెతోటి కూడా కేక్ కట్ చేపించి ఇక మా ఇంటికి అయితే మళ్ళీ మేము వచ్చేసినాం. పండుకున్నాము. వీడియో ఎట్లుందో లైక్ చేయర్రి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్. వీడియో ఎట్లుందో కామెంట్ పెట్టండి. తీసి పెట్టి సైడ్ పెట్టేసి